రూరల్ మండల గ్రామం పెదరావూరులో ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధురాలు కల్లూరి తులసమ్మ 115వ జయంతిని ఘనంగా నిర్వహించారు. తులసమ్మ విగ్రహానికి నివాళులర్పించి పారిశుద్ధ్య కార్మికులకు దుప్పట్లను పంపిణీ చేశారు. గాంధీజీ బ్రహ్మచర్యం, అహింస ఆదర్శాలుగా స్వాతంత్ర్య పోరాటంలోకి దూకిన వీర మహిళ కల్లూరి తులసమ్మ జీవితాంతం ఆదర్శంగా జీవించారని శాఖమూరి తిమ్మనాయుడు అన్నారు. రూరల్ మండలం పెదరావూరు పంచాయతీ కార్యాలయం వద్ద గల కల్లూరి తులసమ్మ విగ్రహం వద్ద గురువారం ఆమె 115వ జయంతిని నిర్వహించారు. ఆమె విగ్రహానికి పూలమాలలు సమర్పించారు. పెదరావూరుకు చెందిన తులసమ్మ గాంధీజీ పిలుపునకు స్పందించి భర్తను ఒప్పించి ఆయనకు వివాహం చేసి మరీ స్వరాజ్య పోరాటంలోకి ప్రవేశించినట్లు తెలిపారు. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన పోరాటంలో జైలు జీవితాన్ని అనుభవించారని చెప్పారు. దేశానికి స్వాతంత్ర్యం లభించాక కూడా జీవితాంతం ఆదర్శంగా జీవించారని వివరించారు. తులసమ్మ జీవితాన్ని నేటి తరం తెలుసుకుని దేశభక్తిని నమ్మిన సిద్ధాంతానికి అనుగుణంగా జీవించడం నేర్చుకోవాలని వక్తలు సూచించారు. తులసమ్మ జయంతి సందర్భంగా పంచాయతీలోని 35 మంది పారిశుద్ధ్య కార్మికులకు దుప్పట్లను పంపిణీ చేశారు. అల్పాహారం సమకూర్చారు. శాఖమూరి తిమ్మనాయుడు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాలడుగు సురేంద్ర, జాస్తి నరేంద్ర, పూర్ణచంద్రరావు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఈ రోజున మా ఊర్లో పుట్టిన గొప్ప మనిషి, అందరూ ఎంత సంపాదించుకుంటామా, ఏం కావాలా, మా పిల్లలకి ఇవ్వాలా అనుకునే రోజుల్లో కూడా తనకున్న సంపాదన మొత్తాన్ని కూడా మొత్తం ఖాదీ ఓటికిచ్చి తన బతికినంత కాలం ఎవరి దగ్గర కనీసం నాకు బాగా తెలుసు, మా చిన్నప్పుడు మా ఇంటికి నూనె తెచ్చేది, మందార నూనె లాంటివి తెచ్చినప్పుడు మా అమ్మవాళ్ళకి అట్టుపండు ఇచ్చినా కానీ తీసుకునేది కాదు. అట్లాంటి గొప్ప మనిషికి పుట్టినరోజుల్లో మాలాంటి మనుషులు పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. నేను చాలా గర్వంగా కూడా ఫీల్ అవుతున్నాను. ఇట్లాంటి వారిని మనం మన శాఖమూరి తిమ్మనాయుడు గారు లాంటి వాళ్ళు గుర్తుపెట్టుకుని ప్రతి సంవత్సరం ఆమెని జయంతి, వర్ధంతి వేడుకలు జరపడం ఆయన గొప్పతనానికి నిరసనగా నేను భావిస్తున్నాను. ఏది ఏమైనా కానీ ఇట్లాంటి ఆమె మా పెదరావులో పుట్టినందుకు మేము అందరం చాలా గర్విస్తున్నాం. ఇప్పుడు చెప్పండి. పెదరావూరు గ్రామ ప్రజలకు, మన గ్రామ నివాసి, మన ఆడపడుచు కల్లూరి తులసమ్మ గారు ఇవాళకి 115వ జయంతి పుట్టినరోజు జరుపుకుంటున్నాము. ఆమె యొక్క త్యాగ నిరతి, ఆమె యావదాస్తిని కోట్లాది రూపాయలు విలువ చేసి ఆస్తిని కూడా త్యాగం చేసి ఒంటి మీద బట్టలు కూడా ఇచ్చేసి బంగారము భర్తకి రెండో పెళ్లి చేసి తను ఇది నిరూపించుకుంది. ఆమె జ్ఞాపకాలు ముందు తరాల వరకు కూడా తెలియాలి అనే ఉద్దేశంతోనే మేము స్వాతంత్ర సమరయోధురాలిగా గుర్తించి ఆమెకి జయంతి వర్ధంతి కార్యక్రమం జరుపుకొని ఇవాళ తులసమ్మ గారు జీవించిన కాలంలో మేము కూడా కొంతకాలం జీవించడం అనేది పూర్వజన్మ అదృష్టం. ఆమె తన యావత్ ఆస్తిని ఖాదీ గ్రామోద్యోగ సంస్థ విరాళంగా ఇచ్చింది. ఆమె వైవాహిక జీవితాన్ని కూడా త్యాగం చేసి ఆమె సవతి సంతానానికి కూడా పెళ్ళిళ్ళు ఇత్యాది కార్యక్రమాల బాధ్యతలు కూడా తనే తీసుకున్నది. ఆమె పెదరావూరు గ్రామంలో పుట్టి మోపూరు గ్రామం వెళ్ళి కొద్ది కాలం వైవాహిక జీవితంలో ఉండి తను ఆ జీవితానికి స్వస్తి చెప్పి మహాత్మా గాంధీ పిలుపు మేరకు